అలానే మిశ్రేశ్వరం. పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరింది. అమెరికా ఆయుధాలు అయిపోయాయి. ఇది పెంటాగనే చెప్తుంది. అమెరికా స్థావరాలను కాపాడుకోవాలన్నా, అమెరికా సైన్యం యుద్ధం చేయాలన్నా సరిపాను ఆయుధాలు లేవు అని చెప్పి అమెరికా పెంటాగన్ చెప్తుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా దాదాపు 150 మిలియన్లు ఖర్చుతో కూడినటువంటి మిజైల్స్ని ప్రయోగిస్తుంటే కేవలం 50 మిలియన్లు ఖర్చుతోటి లేదంటే 20 మిలియన్ల ఖర్చుతోటి తయారు చేసినటువంటి డ్రోన్స్ తోటి యుద్ధం చేస్తుంది ఇరాన్. ఇదే తరహా యుద్ధం కనుక కంటిన్యూ అయితే అమెరికా పూర్తి స్థాయిలో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సైనిక పరంగా కూడా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించింది. సెంట్రల్ కమాండ్ కూడా హెచ్చరించింది. ఆ కారణం చేత ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు, మళ్ళీ శాంతి చర్చలు జరపమని చెప్పి పాకిస్తాన్ దగ్గరికి, ఖతార్ దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి తాజాగా అంతర్జాతీయ న్యూస్. ఒకవైపు ఏమో ఇరాన్ని భూతలంలో లేకుండా చేస్తాను, భూతల యుద్ధానికి నేను రెడీ అవుతున్నాను అని చెప్పి చెప్తారు. ఇంకొక వైపు ఏమో శాంతి చర్చలు కొనసాగిద్దాము అని చెప్పి పాకిస్తాన్ ఖతార్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు, ఆల్రెడీ గతంలో పాకిస్తాను, ఖతార్, టర్కీ వీళ్ళందరూ కలిసి శాంతి చర్చలని జరిపారు. అవి కొంతమేరకు సక్సెస్ అయినాయి. దాదాపు 60 రోజుల పాటు ఈ శాంతి చర్చల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి అటు ఇరాన్కి ఇటు అమెరికాకి చెప్పారు. కానీ ఇరాన్ ఏముంటుంది, అమెరికానే పాటించట్లేదు, ఆ కారణం చేతనే మేము ధిక్కరించాము అని చెప్పి చెబుతున్నారు. హార్మోజ్ నుంచి వెళ్తున్నటువంటి ఓడల మీద వీళ్ళు బాంబులు వేశారు. సో దాంతో ధిక్కరించింది ఇరాన్ అని చెప్పి అమెరికా యుద్ధానికి దిగింది, యుద్ధాన్ని ప్రకటించేసింది, సీజ్ ఫైర్ని పక్కన పెట్టేసింది. మేము రెడీ అయ్యి కన్ను అని చెప్పి ఇరాన్ సిద్ధమైంది. ఒకవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని పేల్చేస్తుంది ఇరాన్ డ్రోన్స్ తోటి. ఆ గల్ఫ్ దేశాలన్నీ గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అమెరికా కోసం తాము నష్టపోతున్నాము అనేటువంటి అభిప్రాయానికి గల్ఫ్ దేశాలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ యుఏఈ ఇరాన్ మీద కుట్రబంటుంది, కానీ మిగతా దేశాలన్నీ కూడా అమెరికా కారణంగానే నష్టపోవాల్సి వస్తుందని. ఉదాహరణకి బెహ్రెయిన్ ఉంది, కువైట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద డ్రోన్స్ను ప్రయోగించేటప్పుడు లేదా మిసైల్స్ను ప్రయోగించేటప్పుడు ఇరాన్ ఆ దేశాలకు కూడా నష్టమే. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్లో ఉండేటువంటి ఆయిల్ స్థావరాల మీద బాంబులు వేశారు. అలాగే కువైట్లో ఉండేటువంటి ఆయిల్ కేంద్రాల మీద హూతీలు బాంబులు వేశారు. ఎర్ర సముద్రంలో హూతీలు ఇప్పుడు చెలరేగిపోతున్నారు. దీంతో అమెరికా, గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. హూతీలు ఇరాన్కి సపోర్ట్లు, ఇరాన్ హూతీలకు సపోర్టు, వీళ్ళకి రష్యా, చైనా సపోర్టు. వీళ్ళందరినీ కాదని అమెరికా యుద్ధంలో గెలుస్తుందా అంటే గెలిచేటువంటి పరిస్థితి లేదు. పైగా ఆయుధగారం అంతా కరిగిపోతుంది. ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు యుద్ధానికి ఖర్చు పెట్టింది అమెరికా. ఇంకా 10 లక్షల కోట్లు అవసరం అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగించాలా అని అంటే వీళ్ళంతవరకు యుద్ధం నుంచి విరమించుకునేదానికి అమెరికా సిద్ధపడుతున్నట్టు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తోంది. కానీ ఇప్పుడు హోరాహోరీ పోరైతే అక్కడ జరుగుతుంది. అమెరికా వదిలిపెట్టినా తాము వదిలిపెట్టమని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. 9/11 దాడులు ఎలా ఉన్నాయో అంతకు మించినటువంటి దాడులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇరాన్ IRGC వార్నింగ్ ఇస్తుంది అమెరికాకి. అందుకే ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని విరమించాలా, కంటిన్యూ చేయాలనేటువంటి సందిగ్ధంలో పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు నిన్నటి వరకు కూడా సై అంటే సై అన్నారు, కన్నుకి తలదీస్తామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ అమెరికా సైన్యం ఇరాన్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. భూతాల యుద్ధానికి మేము సిద్ధపడుతున్నాము అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు. ఇరాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఇరాన్ని ఆక్యుపై చేస్తాం, ఇరాన్ మీద అమెరికా పెత్తనం చేస్తుందని చెప్పి చెప్పాడు. కానీ అది సాధ్యం కాదని చెప్పి ఇప్పుడు మళ్ళా తన స్వరాన్ని సవరించుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమాసియాలో టోటల్ సినారియో మారిపోతుంది. హూతీలు ఇంకొక వైపు రెచ్చిపోతున్నారు. ఆయిల్కి సంబంధించినటువంటి కేంద్రాలు
తగలబడుతూ ఉన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత పొంచి ఉంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $100 దాటిపోయింది. దీని ఫలితంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కాబోతుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి వెళ్తుంది. అక్కడ ఉండేటువంటి నిత్యావసర వస్తువుల్ని ధరలను భరాయించలేక పబ్లిక్ గగ్గోలు పెడుతున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే సుమారుగా అక్కడ ఉండేటువంటి ప్రజల్లో 74% మంది వ్యతిరేకిస్తున్నారనేది కూడా తాజా సర్వే వచ్చింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇరాన్ మీద కాలు దూగుతూ ఉన్నారు. పోనీ కాలు దూగినటువంటి అధ్యక్షుడు యుద్ధానికి వెళ్తాడా డైరెక్ట్గా ఇరాన్లోకి అంటే ఇరాన్లోకి వెళ్తున్నా. బహ్రెయిన్, కువైట్ వీటితోటి యుద్ధం చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్ మీద. కానీ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, పర్షియన్ గల్ఫ్ దేశాలు, అవి యుద్ధానికి ఇరాన్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా లేవు. అమెరికా ఏదో ఒక రకంగా ఆ దేశాలని రెచ్చగొట్టి ఆ దేశాలకి ఆయుధాలను ఇవ్వడం ద్వారా యుద్ధం చేయించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయుధాగారం కరిగిపోయింది. ఇక్కడ ఆయుధాగారం లేదని చెప్తుంది పెంటగాన్. ఆయుధాగారంలో మొత్తం మిజైల్స్ ఇవన్నీ కూడా కొరత ఏర్పడుతుందని చెప్పి చెప్తుంది. దీంతో ట్రంప్ వెనకడుగు వేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ని కాదని ఒక స్టెప్ కూడా వేసే పరిస్థితుల్లో అమెరికా లేదు. హార్ముజ్ని దిగ్బంధనం చేసింది ఇరాన్ బోర్డర్ని మొత్తం దిగ్బంధనం చేసింది అమెరికా. యాజ్ ఆఫ్ నౌ అది సిచ్యువేషన్. ఒక్క ఓడ కూడా ఇరాన్ నుంచి కదలట్లేదు, ఒకటి ఓడ కూడా రావట్లేదు. అలాగే హార్ముజ్ నుంచి ఒక్క ఓడ కూడా బయటికి వెళ్ళట్లేదు. అక్కడ సీ మైన్స్ పెట్టారు ఇరాన్. సీ మైన్స్ పెట్టి ఎవరైనా సరే అటుకు వస్తే పేల్చేస్తున్నారు. అందుకని అంతర్జాతీయ వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది యుద్ధం కారణంగా. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పాకిస్తాన్ని, ఖతార్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అసలు శాంతి చర్చలు ఫలించే అవకాశం ఉందా అని అంటే ఫలించే అవకాశం ఉంది. ఎప్పుడంటే హార్ముజ్ మీద పూర్తి స్వేచ్ఛ ఇరాన్కి ఇవ్వమని చెప్పి ఇరాన్ అడుగుతుంది. అంతేకాదు సీజ్ చేసినటువంటి నిధులన్నింటినీ ఇరాన్కి ఇచ్చేయాలనుకున్నారు. ఆంక్షలు మొత్తాన్ని తీసేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేస్తుంది అమెరికాని. అమెరికా ఉంటుంది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం మొత్తాన్ని ఇచ్చేయమని చెప్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ యురేనియం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే రీసెంట్గానే కువైట్ తోటి అణు ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకుంది. ఈ కారణం చేత ఇరాన్ అసలు ఇప్పుడు యురేనియంని ఇవ్వడానికి సిద్ధపడదు. అంటే వార్ అనివార్యం, ఆల్రెడీ వార్ జరుగుతుంది. ఇది మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ శాంతి చర్చలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించినా అవి ఫలించేటువంటి అవకాశం లేదు. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసినటువంటి డ్రోన్స్ తోటి అమెరికాకు సంబంధించిన ఖరీదైనటువంటి మిజైల్స్ని, ఖరీదైనటువంటి ఆయుధ సంపత్తిని ధ్వంసం చేస్తుంది ఇరాన్. దీంతో అమెరికా గడగడలాడిపోతుంది అనేది ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితిని గమనించినటువంటి దౌత్యవేత్తలు చర్చించుకుంటున్నటువంటి మాట. మరి అమెరికా నిలబడుతుందా యుద్ధక్షేత్రంలో, లేదంటే అర్ధాంతరంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ తరహాలో వెళ్ళిపోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.